హలో అండి. మీలో ఎంతమందికి కొబ్బరికాయ, శనగపప్పు కర్రీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇంట్లో ఎప్పుడైనా కాయగూరలు లేనప్పుడు ఇలా చేసుకుని చాలా సింపుల్‌గా, చాలా ఫాస్ట్‌గా అలాగే ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చు. అయితే నా స్టైల్‌లో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో ఒకసారి చూసేద్దాం. నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకుని దాంతో చిన్న గ్లాసు పచ్చి శనగపప్పు తీసుకున్నాను. అది శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గ్లాస్‌కి నేను 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం కుక్కర్ మూత పెట్టుకునే ముందు ఒకసారి విజిల్ తీసేసి మనం ఇలా టిష్యూ పేపర్ కనుక పెట్టుకుంటే మనకి వాటర్ బయటకు వచ్చినప్పుడు మనకి చిందకుండా ఉంటుందన్నమాట. ఇదొక టిప్. దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి. బయటకు అసలు చిందలేదు కదా. ఇప్పుడు కుక్కర్ మూత వచ్చేలోపు కొబ్బరి పొడి రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ 2 కొబ్బరి చెక్కలు ముక్కల కింద తీసుకుని వేసుకున్నాను. ఇప్పుడు నేను అందులో ఎండు మిరపకాయలు 2, ఎల్లుల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర కూడా వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ నా కుక్కర్ మూత కూడా వచ్చేసింది. ఈ పైన వాటర్ ఉంది కదా, దాన్ని స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఈ వాటర్ ని కట్టు అని కూడా అంటారు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి వేయించేసుకుని ముందుగానే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కూర అందులో వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. మనకి ఇది కొంచెం పొడిపొడిలాడిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పప్పుని అందులో వేసి ఒకసారి కలిపేసుకోవాలి. నేను కొబ్బరి గ్రైండ్ చేసుకున్నప్పుడే సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను కాబట్టి నేనైతే ఇంకా ఏ ఉప్పు వేయలేదు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ శనగపప్పు కర్రీ రెడీ. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్నాక నేను ముందుగానే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, అదేనండి కట్టు. ఆ కట్టు కొద్దిగా ఇందులో పోసుకుని ఒకసారి కలిపేసుకుని ఇది ఇలా తీసుకుని వెళ్ళి మిగిలిన కట్టులో పోసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సాల్ట్ కూడా బాగా కలుస్తుంది అనమాట. ఇంకా దీనినే శనగ కట్టు అని కూడా పిలుస్తారు. ఈ వాటర్ ని వేస్ట్ చేయకుండా ఇలా తాలింపు పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా బూరెలు చేసుకున్నప్పుడు ఇదే పప్పు ఉడకబెడతారు కదా, అప్పుడు కూడా వాటర్ వస్తుంది కదా, ఇలాగే చేసుకుని అన్నంలో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కూర విషయానికి వస్తే వేడి వేడి అన్నంలో కొద్దిగా కూర వేసుకుని పక్కన కొద్దిగా పచ్చడి వేసుకుని అలా కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఈ జీవితానికి ఇంక ఇది చాలరా బాబు అనుకుంటారు అంతే. మరి ఇంకేంటి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసేయండి. దీన్ని చూసి టేస్ట్ బాగుంటే ఒక లైక్ చేయండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.